ఉమ్మడి కుటుంబం. రాఘవపురం అనే ఊరిలో వెంకట్రావు మరియు శ్రీలక్ష్మి అనే దంపతులు అత్యంత పేరు ప్రఖ్యాతలతో నివసిస్తూ ఉండేవారు. వెంకట్రావు గారు జమీందారులవడంతో ఆ ఊళ్ళో ఉన్న ప్రతి వ్యక్తి చాలా మర్యాదపూర్వకంగా కలుస్తూ ఉండేవారు. ఒకరోజు జమీందారు గారు పొలం నుండి వస్తుండగా మార్గమధ్యలో ఒక 10 సంవత్సరాల కుర్రోడు కనిపిస్తాడు. బాబూ, ఎవరు నువ్వు? ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? మీ అమ్మా నాన్న ఎవరు? ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. నా పేరు హరి అండి. నేనొక దొంగల ముఠా దగ్గర నుండి తప్పించుకొనొచ్చాను. వాళ్ళు నన్ను చిన్నప్పుడే ఎవరి దగ్గరో దొంగిలించి తీసుకొచ్చారు. మా అమ్మా నాన్న ఎవరో నాకు తెలీదు. కానీ నాకు దొంగతనాలు చేయటం నచ్చదు. అందుకే వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని ఇక్కడికొచ్చాను. అవునా, చాలా మంచి పని చేశావు బాబు. మా ఇంటికొస్తావా నాన్న? నా కొడుకులతో నిన్ను కూడా సమానంగా పెంచుతాను. బాగా చదివిస్తాను. చదువుకుంటావా నీకిష్టమైతే? మీరు చూస్తే ఈ ఊరికి పెద్ద మనిషిలా ఉన్నారు. నేను మీ ఇంట్లో ఉంటే పర్వాలేదా? కానీ నాకిప్పుడు చాలా ఆకలేస్తుంది. అడవి నుండి బయటపడి ఇక్కడికి వచ్చేసరికి 2 రోజులు పట్టింది. 2 రోజులుగా ఏం తినలేదు. నాకు అన్నం పెట్టించరా? వెంకట్రావు ఆ పిల్లాడికి భోజనం పెట్టించి తరువాత వాళ్ళింట్లోనే ఉంచుకొని చదివించటం మొదలెట్టాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక వీళ్ల ముగ్గురు పెరిగి పెద్దవాళ్లవుతారు. వెంకట్రావు తన 2 కొడుకులకు పెద్ద చదువుల కోసం వేరే ఊరికి పంపించి చదివిస్తాడు. కానీ హరి మాత్రం వేరే ఊరు వెళ్లి చదవకుండా ఊళ్ళోనే ఉండి చదువుకుంటాడు. ఏవండి, మన పెద్దవాడి చదువు పూర్తవుతుంది కదా. మా అన్నయ్య గారికి అమ్మాయి ఉంది కదా, చాలా బాగుంటుంది. తనకిచ్చి పెద్దవాడికి వివాహం చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? పోయినసారి అన్నయ్య మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి కోసం మన అబ్బాయిని అడిగాడు. నాకైతే ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎలాగూ కొద్ది రోజుల్లో అబ్బాయి వస్తాడు కదా, వాడితో మాట్లాడాక మీ అన్నయ్యకి కబురు పెడదాం. నాకైతే మన చిన్నబ్బాయి కోసం నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావు వాళ్ళ అమ్మాయి కోసం అడుగుతున్నాడు. నేనైతే చిన్నవాడి చదువు పూర్తయ్యాక మాట్లాడదామని ప్రతిసారి ఆ మాట దాటిస్తున్నాను. అవునండి, సుబ్బారావు అన్నయ్య వాళ్ళ అమ్మాయి కూడా చాలా మంచి పిల్ల. కానీ వాళ్ళిద్దరూ ఏమంటారో తెలియట్లేదు. వెంకట్రావు గారి 2 కొడుకులు గోపాల్ మరియు శేఖర్ తమ చదువులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటారు. నాన్న, నాకు ఈ ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఇక్కడే ఏదైనా చిన్న కర్మాగారం పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు మనందరం కలిసి ఉండొచ్చు కదా. ఇప్పటికే చాలా సంవత్సరాల బట్టి ఊరు వదిలి ఉన్నాను. ఇకపై ఉండటం నా వల్ల కాదు నాన్న. చాలా చాలా మంచి పని చేస్తున్నావు నాన్న. నువ్విక్కడే ఏదైనా కర్మాగారం పెడితే ఊళ్ళో చాలా మందికి ఉద్యోగాలొచ్చి నీలా చదువుకోవాలన్న కుతూహలం కూడా పిల్లల మనస్సుల్లో పెరుగుతుంది. సరే నాన్న, నువ్వెలా అంటే అలాగే చేద్దాం. నా చదువు కూడా ఎలాగో అయిపోయింది కదా నాన్న. నేనిక్కడ ఒక చిన్న ఆసుపత్రి కట్టి మీలా ఎంతో కొంత సాయపడదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె ఆనందంతో నిండిపోతుంది. భగవంతుడు నాకు ఇటువంటి పిల్లల్నిచ్చినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. తండ్రికి తగ్గ కొడుకుల్లా ఉన్నారా మీరు? మీ వల్ల మన కుటుంబం పేరు ప్రఖ్యాతలు ఇంకా పెరుగుతాయి. ఎలాగో మీరిక్కడే ఉందామనుకుంటున్నారు కదా, మీ ఇద్దరికి వివాహం చేద్దాం అనుకుంటున్నాం. నాన్నిష్టమే నా ఇష్టమమ్మా. మీ మాటకెప్పుడైనా నేను ఎదురు చెప్పానో చెప్పండి. ఈ మాటలు విన్న వెంకట్రావు మరియు శ్రీలక్ష్మి చాలా ఆనందించి గోపాల్ మరియు శేఖర్లకి వివాహం చేస్తారు. సరయు మరియు రూపాలి ఇంట్లో అడుగు పెడతారు. పెళ్లైన కొత్తలో అందరూ సరదాగా కలిసిమెలిసి ఆనందంగా ఉండేవారు. కొద్ది రోజులు గడిచాక హరి ఇంట్లో ఉండడం చూసి వెంకట్రావు, శ్రీలక్ష్మి మరియు హరి బయటకి వెళ్లిన సమయంలో గోపాల్, శేఖర్, రూపాలి మరియు సరయు కూర్చుని, ఇంట్లో మీరు 2 కొడుకులున్నారు కదండీ, మరెందుకు మావయ్య గారు హరిని పెంచుకున్నారు? పెంచారు, చదివించారు, సరే. ఇక ఇంట్లో ఉంచుకొని ఏం లాభం? తనకేదో ఒక పని చూసుకోమని చెప్పొచ్చు కదా. అవునండి, సరయు చెప్పేది కూడా నిజమే కదా. అయినా తనొక దొంగల ముఠ దగ్గర నుండి వచ్చాడు. అలాంటి వాణ్ణి ఇంట్లో ఎందుకండి పెట్టుకోవటం? ఇలా మీరు ఊరుకుంటే రేపొద్దున ఆస్తిలో వాటా కూడా మీ నాన్నగారు రాసిచ్చేస్తారు. అయినా 3 పూటలా కూర్చుని తినడం కన్నా ఏదైనా పని చేసుకోమని చెప్పటం మంచిది కదా. ఆ మాటలు విన్న గోపాల్ మరియు శేఖర్ వెంకట్రావు గారింటికొచ్చాక, అవునన్నా, హరి చదువుకున్నాడు కదా, ఏదైనా పని చూసుకోమని చెప్పొచ్చు కదా. అలా ఖాళీగా ఇంట్లో కూర్చునే బదులు ఏదైనా పని చేసుకుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఎన్ని రోజులు నాన్న అలా ఇంట్లో ఉంచి పెంచుతావు? తన కాళ్ల మీద తను బతకడం తెలియాలి కదా.
నువ్వు కాపాడుకొని కూర్చుంటే తన కాళ్ల మీద తను ఎప్పుడు నిలబడతాడు? అయినా హరికి సోమరితనం బాగా అలవాటు చేసినట్టున్నారు మీరు. తను పోటీ పరీక్షలకి చదువుకుంటున్నాడు. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చూస్తున్నాడు. ఇలా మీరు వెనకేసుకొస్తే వాడికి ఉద్యోగం వచ్చినట్టే. అయినా వాడు కావాలా మేం కావాలా చెప్పండి? గోపాల్ మరియు శేఖర్ అడిగిన మాటకి కోపమొచ్చి అక్కడి నుండి ఏమీ మాట్లాడకుండా వెంకట్రావు తన గదిలోకి వెళ్ళిపోతాడు. కాని ఇవన్నీ వింటున్న హరి అక్కడ ఉండకూడదని నిర్ణయించుకుని వెంకట్రావు దగ్గరికి వెళ్లి, మీరు నన్ను ఒక తండ్రిలాగా పెంచారు. తండ్రి అని పిలిచే అధికారాన్ని కూడా నాకు ఇచ్చారు. కానీ నా వల్ల మీ కుటుంబంలో ఇబ్బందులు రావటం నాకు ఇష్టం లేదు నాన్న. నేను ఈరోజే పట్నం వెళ్ళిపోతున్నా. నేనెక్కడుంటున్నానని చిరునామా మీకు పంపిస్తాను. అప్పుడప్పుడు ఉత్తరం రాస్తుండండి అని వెంకట్రావు దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు గడిచాక, ఏవండి, నేను చదువుకున్నాను. అలా ఇంట్లోనే కూర్చొని చాలా విసుగొస్తుంది నాకు. ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది. పెళ్లికి ముందు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా మానేశాను. అలా పొద్దున్నుండి రాత్రి వరకు ఇంట్లో ఉంటే బుర్ర పాడైపోతుందండి. ఏం చేయాలో చెప్పండి మీరే. అదా నీ బాధ. ఇంత దిగులుగా ఉండేసరికి ఏం జరిగిందో అనుకున్నా. అయినా మన కర్మగారం ఉండగా నువ్వు అక్కడ ఇక్కడ ఎందుకు పని చేయటం? మన కర్మగారంలోనే ఉద్యోగం చేద్దువు గాని. రేపటి నుండి నువ్వు రోజు నాతో పాటు వస్తే ఇద్దరం కలిసిమెలిసి పని చేసుకుందాం. రూపాలి సరేనని మరుసటి రోజు నుండి గోపాల్తో కలిసి కర్మాగారానికి వెళ్లటం మొదలెట్టింది. దానివల్ల ఇంట్లో పనంతా సరయు ఒక్కతే చేయాల్సొచ్చేది. అప్పుడు సరయు శేఖర్ దగ్గరికెళ్ళి, ఏవండి, అన్ని పనులు అక్క వదిలేసి బావగారితో పాటు పనిలోకెళ్ళిపోతుంది. నేనొక్కదాన్నే ఇంటడు చాకిరీ చెయ్యాల్సొస్తుంది. నాకేం అవసరం లేదు. మనం వేరుగా వెళ్ళిపోదాం. అప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఈ విషయం తెలుసుకుని గోపాల్ శేఖర్ మరియు సరియు దగ్గరికొచ్చి, అలా అమ్మా నాన్నల భారం నా ఒక్కడి మీద వదిలేసి నువ్వెలారా వెళ్ళిపోతావు? కొన్ని రోజులు నీ దగ్గర ఉంచుకో, కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకుంటాను. ఒకేసారి ఇద్దరి భారం అంటే సరయు పని చేయడానికి కష్టంగా ఉంటుంది. అయితే నువ్వు 3 నెలలు అమ్మని తీసుకెళ్ళు, నేను నాన్నని తీసుకెళ్తాను. 3 నెలల తర్వాత నువ్వు నాన్నని తీసుకెళ్ళు, నేను అమ్మని తీసుకెళ్తాను. ఈ విషయాన్ని వెంకట్రావు మరియు శ్రీలక్ష్మికి చెప్తారు. మాకు మీ దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మా కాలు చెయ్యి బాగానే ఉందిగా. మాకెటువంటి సాయం అవసరం లేదు. మీ నాన్నగారు ఎన్ని గంటలకి ఏం తింటారు అన్నీ నాకు తెలిసినంత మీ భార్యలకి తెలీదు. ఇంకో విషయం, నేను రోజూ ఏ మందులు వేసుకుంటానో మీ నాన్నగారే నాకు తీసిస్తారు. నాకే మందులు వేసుకోవాలో కూడా తెలీదు. ఎందుకు మీరొక్కరే ఇక్కడ ఉండడం? రేపొద్దున ఏదైనా జరగరానిది జరిగిందంటే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మమ్మల్ని అంటారు. ఇవన్నీ మాకు అవసరమా చెప్పండి? అయినా నాన్నగారు ఏం తింటారో నువ్వు మాకు చెప్పు, మేము అదే సమయానికి పెడతాం కదా. నువ్వు ఏ మందులు వేసుకుంటావో నాన్నగారు మాకు చెప్తారు. అదే సమయానికి నీకు మందులు ఇచ్చేస్తాం. ఇందులో కష్టమేముంది? సర్లే, ఇన్ని రోజులు మీకోసం నేను నిర్ణయాలు తీసుకునేవాణ్ణి. కానీ ఈరోజు మా కోసం మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. సరే, భగవంతుడు మా కోసం ఇలాగే రాసిపెట్టాడేమో అని వెంకట్రావు గారిని ఒక కొడుకు మరియు శ్రీలక్ష్మిని ఇంకొక కొడుకు తీసుకెళ్లిపోయారు. కాని శ్రీలక్ష్మి కొద్ది రోజులకే వెంకట్రావు మీద బెంగతో మంచాన పడింది. ఇద్దరు కొడుకులు పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న వెంకట్రావు శ్రీలక్ష్మిని పట్నం తీసుకెళ్లి వైద్యం చేయిద్దామనుకుని పట్నం తీసుకెళ్తాడు. కాని వెంకట్రావుకి పట్నం ఏమీ తెలియకపోవడం వల్ల తోవలో నడుస్తూ వెళ్తుండగా మార్గమధ్యలో హరి కనిపిస్తాడు. నానా, ఎక్కడికెళ్తున్నారు? మీరు పట్నం వస్తున్నట్టు నాకు కనీసం ఒక ఉత్తరం కూడా రాయలేదు. నేను మీకు చాలా ఉత్తరాలు రాశాను, కానీ మీ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. అదేంటి హరి, నువ్వు చిరునామా పంపిస్తానన్నావు, కానీ నాకు చిరునామా పంపలేదు కదా. అందుకే నేను ఉత్తరం రాయలేకపోయాను. నువ్వెప్పుడేమో చాలా ఉత్తరాలు రాశానంటున్నావు, ఒక్క ఉత్తరం కూడా నా వరకు రాలేదు. జరిగిందేదో జరిగిపోయింది నాన్న. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడైనా మీరు నాకు కనిపించారు. అయినా ఇప్పుడు పట్నం ఎందుకు వచ్చారో చెప్పండి. మీ అమ్మకి ఒంట్లో బాలేదు నాన్నా, అందుకే పట్నం తీసుకొచ్చాను. హరి తనకి ఉద్యోగం వచ్చినట్టు మరియు తన ఊళ్ళోనే చిన్ననాటి స్నేహితురాలు కావ్యతో వివాహం జరిగినట్టు కూడా ఉత్తరంలో రాశానన్న విషయాన్ని వెంకట్రావుకి తెలిపాడు. మరియు శ్రీలక్ష్మికి వైద్యం చేయించి తన ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. శ్రీలక్ష్మి ఊళ్ళో జరిగిన ఇబ్బందులు, వాళ్ళిద్దరూ వేరుగా ఉండటం, అన్ని విషయాలు హరికి చెప్పి కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంది. ఇంతలో గోపాల్ మరియు శేఖర్ తల్లిదండ్రులు ఎక్కడికెళ్లారో తెలియక వెతుకుతుంటారు.
ఎందుకో అనుమానం వచ్చి హరి రాసిన ఉత్తరాలు తీసి దానిపై ఉన్న చిరునామాతో వాళ్ల దగ్గరికి వెళ్తారు. చూసేటప్పటికీ వాళ్ళ అమ్మా నాన్న అక్కడే ఉండడంతో, నాన్నా, కనీసం ఇక్కడికి వచ్చినట్టు మాకొక్క మాటైనా చెప్పాలి కదా, అలా ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతారు? ఒక్కసారిగా మీరిద్దరూ కనిపించకుండా పోతే మేమెంత కంగారు పడి ఉంటామని ఆలోచించారా? ఆ మాటలన్నీ విన్న హరికి బాగా కోపమొచ్చింది. బాగా అడిగారన్నయ్య, చాలా బాగా అడిగారు. మీతో పాటు నన్ను కూడా పెంచారు అమ్మా నాన్న. మనల్ని ఎలా చూసేవారో తెలీదా? గోపాలన్నయ్య, నీకొకసారి జ్వరం వచ్చినప్పుడు అమ్మ దగ్గరుండి వైద్యుడిచ్చిన ఔషధాన్ని ప్రతి 4 గంటలకొకసారి పడుతూ నిన్నెంత చక్కగా చూసుకుంది. ఈరోజు నువ్వు వీళ్ళిద్దరినీ వదిలేసి కనీసం ఒంట్లో బాలేదన్నా పట్టించుకోలేదు. అవును శేఖరన్నయ్య, నువ్వు డాక్టర్వి కదా, పెద్ద ఆసుపత్రి కూడా కట్టావు. ఒంట్లో బాలేదని మీ దగ్గరికొస్తే అదే తగ్గిపోతుంది అని 2 మాత్రలిచ్చి పంపించావు. మిమ్మల్ని ఎలా చూశారో ఎలా పెంచారో అన్న విషయం పట్టించుకోలేదు. పైగా నాన్నగారు ఊళ్ళో జమీందారు. అలాంటి ఆయనని మీరు తన భార్యతో విడగొట్టారు. నలుగురిలో ఎంత పరువు పోయిందో ఆలోచించారా? ఇలా హరి మాటలకు గోపాల్ మరియు శేఖర్కి బుద్ధొచ్చింది. వాళ్ళ అమ్మ నాన్నని మరియు హరి కావ్యల్ని కూడా తీసుకుని వెళ్లి అందరూ కలిసి ఒకే కుటుంబంగా, ఉమ్మడి కుటుంబంగా బతకసాగారు. మురళీ, జగదీష్ మరియు మహేష్ అనే 3 వ్యక్తులు పరమేశ్వరరావు అనే వ్యక్తి పొలంలో పనిచేస్తూ ఉండేవాళ్లు. మురళి ఏ తప్పు చేయకపోయినా ఎప్పుడూ తప్పుకి దొరికిపోతూ మాటలు కాస్తూ ఉండేవాడు. అలాగే జగదీష్, మహేష్ చాలా తెలివిగా తప్పించుకుంటూ యజమాని దగ్గర మెప్పు పొందుతూ ఉండేవాళ్లు. పరమేశ్వరరావు గారు మురళికి ఎప్పుడూ కూలి డబ్బుల్లో కోత విధించడం వలన మురళి బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు వీళ్ల 3 పొలంలో మాట్లాడుకుంటూ ఉండగా, ఏంట్రా ఎప్పుడు నాకే కూలీలో కోత విధిస్తారు? మరి విధించరా ఏంటి? నువ్వు మాట్లాడే మాటలు అలానే ఉంటాయి. నేనేమన్నాన్రా? మొన్న పరమేష్ గారు అడిగినప్పుడు ఏంటి మన పొలంలో ధాన్యం మరియు కూరగాయలు ఎలకలు తింటున్నాయంటే నువ్వేమన్నావు? ఏమన్నాను? ఎలుకలు పొలంలో కాకపోతే ఇంకెక్కడికి వస్తాయి అని అన్నాను. కానీ మన మహేష్ ఏమన్నాడో తెలుసా? మనం పండించే కాయగూరలు, ధాన్యం చాలా రుచిగా ఉంటాయి, అందుకే ఎలకలు మన పొలంలోకి వస్తున్నాయి. మీ పొలంలో ఉండే మట్టి కూడా చాలా మంచిది అని అనటంతో పరమేశ్వరరావు గారు మమ్మల్ని ఏమీ అనకుండా వెళ్ళిపోయారు. వాడికి లౌక్యం బాగా తెలుసురా. నీక తెలియకే నీ కూలి డబ్బుల్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. అక్కడ ఎలుకలు తినడం అయితే నిజమేరా, కానీ మనమే వదిలేసామనుకొని పని బాగా చేయటం లేదని అంటారు. అందుకే అలా చెప్తే మనల్ని ఏమీ అనకుండా ఉంటారు కదా. ఆ తర్వాత మనం ఎలుకలు, ధాన్యం మరియు కూరగాయలు తినకుండా చేశాం. అవునరా, నిజమే. ఇక నా పని నేను చేసుకుంటాన్రా. అయ్యగారు చూశారంటే మనం పనేపేసి మాట్లాడుకుంటున్నామని అంటారు. పని చేసిన తర్వాత మురళి ఇంటికి చేరుకుని తన భార్యకు జరిగిందంతా చెప్తూ, ఏవైందండి అలా ఉన్నారు? నాకు జగదీషు, మహేషు లౌక్యం తెలియదంటున్నారు. నేనేదైనా ఉన్నట్టు చెప్తూ ఉంటాను, మెప్పు కోసం ఏ పని చేయకూడదని. మెప్పు కాదండి, మనకన్నా పెద్ద స్థాయి వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తే వాళ్ళకి నచ్చదు. పెద్దవాళ్ళకి నచ్చేటట్టుగానే సమాధానం చెప్పడమే లౌక్యం అని అంటున్నారు. అయితే యజమాని అడిగిన దానికి బదులు ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, కాని వాళ్ళకి సరైన పద్ధతిలోనే ఇవ్వాలి. నేను గాజుల వ్యాపారం చేస్తున్నప్పుడు చాలా మంది నా దగ్గరికి గాజులు కొనటానికి వస్తారు. వాళ్ళల్లో కొంతమందికి ఒకరంటే మరొకరికి పడదు. కానీ వాళ్ళు చెప్పిన మాటలు వింటాను, వీళ్ళు చెప్పిన మాటలు వింటాను. ఇద్దరితోని బాగా మాట్లాడతాను. వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ, అలా అని దురుసుగా మాట్లాడే వాళ్ళ వల్ల వచ్చే వ్యాపారాన్ని పోగొట్టుకోను. దీన్నే లౌక్యం అంటారండి. సరే, అయితే ఈసారి నుండి అలాగే చేస్తాను. రాత్రవ్వడంతో నిద్రపోయి పొద్దున్నే లేచి మరలా పనిలోకి వెళ్లిపోతాడు. అక్కడ పనిచేస్తూ ఉండగా జగదీష్ చాలా ఆలస్యంగా రావడంతో పరమేష్ గారు చాలా కోపంగా అడుగుతారు, ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? మా ఆవిడికి ఒంట్లో బాలేదండి. తనకి ఔషధాలన్నీ తెచ్చి ఇంటికెళ్ళి తనకిచ్చి పనిలోకి వచ్చాను. సరే, అయితే ఈరోజు వేగంగా వెళ్ళిపో. జగదీష్ సరే అని చెప్పి పని చేయడానికి పొలంలోకి వెళ్లిపోతాడు. పరమేష్ గారు పక్కకెళ్లిన సమయంలో మురళి జగదీష్ దగ్గరకు వెళ్లి, పొద్దున్నే మీ ఆవిని చూశాను, బాగానే ఉంది. హఠాత్తుగా ఏమైందిరా? ఏమీ అవలేదురా, చిన్న పని మీద బయటికెళ్ళాను. అలా చెప్తే మందలిస్తారని ఇలా చెప్పాను. అవునా? అయితే అయ్యగారు మెప్పు పొందడానికి ఇలా చెయ్యాలా?
అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మురళి భార్య గాజుల వ్యాపారం చేస్తూ ఉంటదని వాళ్ళ ఊరి సర్పంచ్ గారి భార్య వాళ్ళింట్లో పనిచేసే సుబ్బయ్య అనే వ్యక్తిని పిలిచి గాజులు కోసమని మురళి వాళ్ళింటికి పంపిస్తుంది. అమ్మా, సర్పంచ్ గారు అతని భార్య ఏదో నోవు చేసుకుంటున్నారు. ఊరంతా భోజనాలకి చెప్పారు. ఊళ్ళో ఉన్న ప్రతి ఆడబిడ్డకి నోవు తాంబూలం ఇద్దామని అనుకుంటున్నారు. వాళ్ళందరికీ సరిపడా గాజులు పంపించమని చెప్పారు. సరేనండి, పంపిస్తాను. మీకు ఎప్పటికల్లా కావాలి? మరో 3 రోజుల్లో నోముంది. ఈ రోజు కల్లానే కావాలి. సుబ్బయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాక సర్పంచ్ గారి భార్యకి గాజులివ్వాలని చెప్పి సర్దడానికి వెళ్తూ ఉండగా కంగారులో కాళ్ళకి గాజు పెంకు గుచ్చుకుంటుంది. ఎవరో వెళ్లి పొలంలో ఉన్న మురళికి చెప్పగా మురళి వెంటనే ఇంటికి బయలుదేరి వస్తాడు. ఏంటి శైలజ, చూసుకోవా? ఎందుకు అంతగా కంగారు పడతావు ప్రతి పనిలోనూ? లేదండి, సర్పంచ్ గారింట్లో నోము కోసం గాజులు తీయడానికి వెళ్తున్నా. ఇంతలో గాజు పెంకు గుచ్చుకుంది నువ్వేమీ కంగారు పడకు, నేను తీసి పంపిస్తానులే అని చెప్పి ఔషధం తెచ్చి శైలజకిచ్చి మరలా పనిలోకి వెళ్లిపోతాడు. ఇక ఆ మరుసటి రోజు గాజులన్నీ సర్దేసి బయలుదేరబోతూ ఉండగా ఇంతలో సుబ్బయ్య అక్కడికి చేరుకుంటాడు. నువ్వే వచ్చేసావా? గాజులన్నీ ఇప్పుడే సిద్ధం చేశాను. అదే సర్పంచ్ గారు పంపించారు. ఒకవేళ గాజులన్నీ సిద్ధమై ఉంటే తీసుకురమ్మన్నారు. నేనే వద్దామనుకున్నాను, మీరే వచ్చేశారు. మీరే పట్టుకెళ్ళిపోండి. ఆ మోట్లో ఉన్నవన్నీ సర్పంచ్ గారికి ఇచ్చేయండి. మీ ఇంటి కోసం 2 పెట్టెల మంచి గాజులు తీసించాను. మీరు మీ ఇంటికి పట్టుకెళ్ళండి. మురళి గాజులన్నీ సుబ్బయ్యకిచ్చేసి పనుందని చెప్పి పొలంలోకి వెళ్లిపోతాడు. సర్పంచ్ గారింటికి 2 ఎక్కువ పెట్టెలు గాజులు ఇచ్చాను, నన్ను బాగా మెచ్చుకుంటారని అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. సాయంత్రం పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న వెంటనే, ఏవండి, గాజులు సర్పంచ్ గారింటికి ఇచ్చేశారా? సుబ్బయ్య గాజులు తీసుకోవడానికి వచ్చాడు, పొద్దున్నే ఇచ్చేశాను. ఎంత పని చేశారండి. ముందు వెళ్ళండి, సుబ్బయ్య గారి దగ్గర నుండి డబ్బులు పట్టుకుని రండి. సర్పంచ్ గారికి మనం గాజులు పంపించాం. ఆయన ఎప్పుడూ మోసం చేయరు, డబ్బులు ఖచ్చితంగా ఇస్తారు. నువ్వెందుకు అంతగా కంగారు పడుతున్నావు? నేను కంగారు పడుతుంది సర్పంచ్ గారి కోసం కాదండి, సుబ్బయ్య గారికి మీరిచ్చిన గాజుల గురించి. సరే అయితే నేను సుబ్బయ్య గారింటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. అక్కడి నుండి బయలుదేరి సుబ్బయ్య ఇంటికి చేరుకుంటాడు మురళి. ఏంటి మురళి, ఇట్టా వచ్చావు? మీకు గాజులు ఇచ్చాను కదా, నాకు ఇంకా డబ్బులు ఇవ్వలేదని వచ్చాను. అందులో కొన్ని పెట్టెల్లో గాజులు ఇరిగిపోయి ఉన్నాయి, అందుకే నీకు తక్కువ డబ్బులు ఇచ్చారు. అవునా? నేను అన్ని మంచిగా పెట్టానే, ఎలా విరిగిపోయాయి? నువ్విచ్చే ముందు ఎక్కడైనా తగిలిచ్చావేమో, నాకేం తెలుసు. అవన్నీ విరిగిపోయి ఉన్నాయి, అందుకే నీకు సగం డబ్బులే ఇచ్చారు. ఇదిగో డబ్బులు, పట్టుకెళ్ళు. సరేలే. డబ్బులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. శైలజ, ఇదిగో డబ్బులు తెచ్చేసాను, తీసుకో. ఏంటండి, డబ్బులు ఇన్ని తక్కువగా ఉన్నాయి? మనం ఇచ్చిన గాజుల్లో కొన్ని పెట్టెల్లో ఇరిగిపోయి ఉన్నాయంట, అందుకే డబ్బులు తక్కువగా ఇచ్చారని సుబ్బయ్య చెప్పాడు. మరి మీరేం అడగలేదా? అడగడానికే ఉంది, విరిగిపోయాయి అన్నారుగా, అందుకే డబ్బులు ఇవ్వలేదు. అదే మీరెళ్ళుంటే ఎంత బాగున్ను, మన పూర్తి డబ్బులు మనకొచ్చేవి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సర్పంచ్ వల్ల ఆవిడ మన దుకాణంలో దొరికే గాజులు వేస్తున్నారంటే ఊరంతా మన దగ్గరికి గాజులు కొనటానికి వచ్చేవాళ్ళు. అప్పుడు మన వ్యాపారం కూడా ఎంత బాగుంటుంది. దీన్నే లౌక్యం అంటారు. ఇప్పుడు కూడా మన గాజులే ఆవిడ వేసుకుంటది, కానీ మనం వెళ్ళిస్తే ఉండే విలువ వేరేగా ఉండేది. అవునా? సరే అయితే ఇప్పుడు ఏం చేయగలం? నేను నోము రోజు పూజ దగ్గరికి వెళ్తాను కదా, ఆ రోజు అమ్మగారితో ఈ విషయం గురించి మాట్లాడతానులేండి. నీ ఇష్టం శైలజ. నోము పండుగ రావడంతో శైలజ సర్పంచ్ గారింటికి వెళ్తుంది. అక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉండగా సర్పంచ్ గారి భార్య దేవుడు కోసం పువ్వులు కుడుతూ ఉంటుంది. ఇదే సరైన సమయం అనుకుని శైలజ సర్పంచ్ గారి భార్య సరస్వతి దగ్గరకు వెళ్లి, అమ్మగారు బాగున్నారా? బాగున్నాను శైలజ. ఏంటి, మొన్న గాజులు పట్టుకుని నువ్వు రాలేదు, ఏమైంది? అమ్మా, మీకు గాజులు తీద్దామని వెళ్లేటప్పటికి నా కాళ్ళకి గాజు పెంకు గుచ్చుకుంది, అందుకే రాలేకపోయాను. ఏవి అనుకోబాకండి. పర్లేదులే. ఇప్పుడెలా ఉంది మరి, తగ్గిందా? తగ్గిందమ్మా. మీరు ఆ నీలం గాజులు ఎందుకు వేసుకోలేదు? ఏ నీలం గాజులు? అమ్మా, మీకు మొన్న ఒక నీలం రంగు గాజులు పంపించాను కదా, అవి మీ చేతికి చాలా బాగుంటాయని వేరుగా పెట్టి పంపించాను. చూడైతే నువ్వు నాకు పంపించిన గాజులన్నీ ఇక్కడే ఉన్నాయి.
బహుశా ఇరిగిపోయాయేమోనమ్మా, చాలా పెట్టు విరిగిపోయాయని సుబ్బయ్య చెప్పాడంట. అందుకే వేరుగా ఈ నీలం గాజులు ఇంకో పెట్టి నేను పట్టుకొని వచ్చాను. లేదు, నేను ఎన్ని పెట్టెల గాజులైతే చెప్పానో అన్ని గాజులు తెచ్చాడు సుబ్బయ్య. విరిగిపోయా అంటావేంటి? అంటే విరిగిపోయాయని చెప్పాడమ్మా, అందుకే మీరు డబ్బులు తక్కువ ఇచ్చినట్టు కూడా చెప్పాడు. డబ్బులు తక్కువ ఇచ్చాడా? ఉండు, పూజా సామాగ్రి జాబితాలో నీ గాజుల్ని కూడా చేర్చాను. ఎంత ఖర్చయిందో చూస్తాను. రంగయ్య, కాగితంపై సామాన్ల జాబితా రాశాను కదా, తీసుకొనిరా. రంగయ్య సామాన్ల జాబితా కాగితం తీసుకునొచ్చి సర్పంచ్ గారి భార్యకిస్తాడు. సరస్వతి సామాన్ల జాబితా చూసి, అదేంటి, నేను మొత్తం డబ్బులిచ్చాను, ఇప్పుడే నేను సుబ్బయ్య అని పిలిచి మాట్లాడతాను. సుబ్బయ్య, తొందరగా నా దగ్గరికి రా. అమ్మగారు చెప్పండమ్మా. మొన్న గాజులు తెచ్చేటప్పుడు ఎన్ని పెట్లు విరిగిపోయాయి? ఏమీ విరగలేదమ్మా, అన్ని బాగానే తెచ్చానుగా. మరి వాళ్ళకి డబ్బులెంత ఇచ్చావు? మీరిచ్చిందే ఇచ్చేసాను అమ్మగారు. నువ్వు డబ్బులు తక్కువ ఇచ్చావు. నా పక్కనే శైలజ ఉంది. తను గాజులు విరిగిపోయాయని చెప్పి మరలా నా కోసం గాజులు పట్టుకుని వచ్చింది. నా వల్లే పొరపాటు జరిగిందమ్మా, నేనే డబ్బులు తక్కువ ఇచ్చాను. ఇంకెప్పుడు ఇట్టా చేయనమ్మా. శైలజ, ఇప్పటి వరకు ఎప్పుడు నీ దగ్గర నుంచి ఎలాంటి సమస్య రాలేదు. ఇలా నువ్వన్నావంటే నాకే వాడి మీద అనుమానం వచ్చింది. అమ్మా, నన్ను క్షమించండి, ఇంత పనిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాను. అలా ఏం లేదు శైలజ, ఇదిగో డబ్బులు తీసుకో, అలాగే తాంబూలం కూడా తీసుకునిళ్ళు. సరే అమ్మగారు. తాంబూలం తీసుకుని ఇంటికి చేరుకొని శైలజ జరిగిందంతా మురళికి వివరిస్తుంది. చూశారండి, ఇప్పుడు మనం సుబ్బయ్య మీద ఫిర్యాదుతో వెళ్లకుండా గాజులు పట్టుకుని వెళ్లి మాట్లాడితే సుబ్బయ్య చేసిందంతా ఒప్పుకున్నాడు. అలాగే సరస్వతమ్మ గారు నాకు రెట్టింపు డబ్బులిచ్చి పంపించారు. దీన్ని బట్టి మీకు అర్థమైందా లౌక్యం ఉండడం అంటే ఎంత మంచిదో? నిజమే శైలజ, నీ వల్ల ఈరోజు మనకి బాగా డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మీకు అర్థమైందా లౌక్యం అంటే? ఎదుటాళ్ళకి మన దగ్గరున్న డబ్బులు మరియు వస్తువులు ఇచ్చి మెప్పు పొందడం కాదు, మన తెలివితేటలతో అవతల వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మన పని మనకి జరిగేటట్టుగా చూసుకోవడం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.